క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శ్రమకాల ధ్యాన కూడికలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని, నీ కృప తోడుగా ఉండనిమ్మని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి ప్రభువును గురించి, క్రీస్తుని గురించి చెబుతున్నటువంటి మాటలు. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అనేటువంటి మాట ఇక్కడ కనబడతా ఉంది. వివేకం అంటే జరగబోతా ఉన్నటువంటి కార్యక్రమాలని సరి అయినటువంటి పద్ధతిలో నిర్వహించటం, వాటిని జరిగించటం, కార్య ఆరంభము కంటే కార్య అంతమును జరిగించే విధంగా నడిచేటువంటి ప్రతి ప్రవర్తన అది వివేకాన్ని చూపిస్తూ ఉంది. మనకు వివేచన అంటే ఒక విషయం జరిగినప్పుడు ఆ జరిగినటువంటి దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించేటువంటి దాన్ని మనం వివేచనగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి వివేకాన్ని గురించి ఇక్కడ రాయబడతా ఉంది. మీరు వివేకం అంటే ఏంటి అనేది ఎక్కువగా మనకి సామెతల గ్రంథంలో మనకి ఎక్కువగా కనపడతా ఉంటుంది. మీరు చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మీరు చూస్తే, నా కట్టడలు, నా యొక్క ఆజ్ఞలు గనక మీరు గైకొంటే, వాటిని అనుసరిస్తే, వాటి వల్ల మీకు వివేకం కలుగుతుంది అని తండ్రి అయిన దేవుడు చెప్తాడు. యోబు గ్రంథం 28:28 అంటాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, చెడుతనమును విడిచిపెట్టుటయే వివేకము అని అక్కడ చెప్పబడుతుంది. చెడుతనాన్ని అసహించుకోవటం, దాన్ని జరిగించకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే వివేకం. యేసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడు, చెడుతనం నుండి పారిపోయాడు. ఆ వివేకాన్ని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటాన్ని బట్టి అతడు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంత గొప్పవాడయ్యాడు. మనకి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెడుతనాన్ని, అపవిత్రమైనటువంటి దాన్ని అసహించుకున్నారు. కాబట్టి ఆ వివేకము వాళ్ళని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి, స్థితికి వెళ్ళటానికి కారణమైంది. మీరు బైబిల్లో కనుక మీరు చూస్తే సామెతల గ్రంథంలో ఉన్న అంశాలు ఏంటంటే, జ్ఞాన హృదయం కలిగినటువంటి వాడు వివేకి అనబడతాడు. వివేకము కలిగిన వ్యక్తి దగ్గర ఏముంటుందంటే జ్ఞానము కలిగినటువంటి హృదయం ఉంటుంది. వివేకము కలిగినటువంటి వ్యక్తి సరిగా సమాధానం చెప్తాడు. ఒక శాస్త్రి, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కరెక్ట్గా సమాధానం చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు వివేకంగా సమాధానం చెప్పావంటాడు. వివేకము కలిగినటువంటి వ్యక్తులు మనుషుల యొక్క మనసు ఎంత లోతుగా ఉంటుందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. వివేకము కలిగినటువంటి వ్యక్తి తెలివిని సంపాదిస్తాడు. వివేకము కలిగినటువంటి వాడు, శాంత గుణము గలవాడు వివేకి అనబడును. సామెతలు 17వ అధ్యాయం 27వ వచనం. తర్వాత మీరు మొదటి దినవృత్తాంతంలో 27:32 చూసినప్పుడు, దావీదు యొక్క పిన తండ్రి యోనాతాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఆలోచనకర్త అయినటువంటి వ్యక్తిగా, సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు గనుక, వివేకవంతుడిగా ఉంటాడు గనుక దావీదు అతన్ని శాస్త్రిగా నియమిస్తాడు. అంటే వివేకము కలిగినటువంటి వ్యక్తి శాస్త్రిగా నియమించబడతాడు. వివేకము కలిగినటువంటి వ్యక్తులు వారి పనులను వివేకంగా జరిగిస్తారు. ఉదాహరణకు మనకు బైబిల్లో బెసలేలు, జ్ఞాన వివేకము కలిగినటువంటి మనసు అని ఉంటుంది. వివేకము కలిగినటువంటి స్త్రీలు వారు అనేకమైనటువంటివి తయారు చేసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చారు. తర్వాత 24:6 వచనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము అని ఉంటుంది. వీటన్నిటిని ఇంకో చోట నెగిటివ్గా గనక మనం అంటే, ఈ వివేకానికి ఆపోజిట్ ఏంటంటే అవివేకం. వివేకం లేదు అంటే ఏముంటుందంటే అవివేకం ఉంటుంది. దావీదు జనాభాని లెక్కపెట్టి తన జీవితంలో పెద్ద శ్రమలు తెచ్చుకుంటాడు. నేను అవివేకంగా ప్రవర్తించాను అంటాడు. న్యాయ విరోధంగా ఆస్తిని సంపాదించేవాడు సగప్రాయంలో దాన్ని విడవలసి వచ్చింది. చివరకు వాడు అవివేకిలాగా ఉంటాడు అని ఉంటుంది. అంటే ఏదో చేశాను అనుకున్నాడు కానీ అవివేక పని చేశాడు. గెహాజీ కానీ, ఆకాను కానీ
అవివేకమైనటువంటి పనులు బట్టి కుటుంబాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. వివేకము లేని స్త్రీ, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరన్నా కానీ పంది ముక్కున్నటువంటి బంగారు కమ్మి వంటిది అని ఉంటుంది. అంటే అన్నీ ఉన్నాయి, అందం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వివేకం లేదు. ఆ వివేకం లేనప్పుడు అది విలువ కోల్పోతూ ఉంది, అసహించబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మీరు గమనించి చూసినప్పుడు వివేకము లేకపోతే జరిగే అనర్థాలు మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం. మనకి కొన్ని స్టోరీలు మనం చూస్తూ ఉంటాం. ఒక పాము ఒక గదిలోకి వెళ్ళి తిరుగుతూ ఉన్నప్పుడు ఒకటి దానికి తగిలి గాయమైంది. నువ్వు నన్ను గాయపరుస్తావని చెప్పేసేసి దాన్ని గట్టిగా కొడతా ఉంటుంది, కొరుకుతూ ఉంటుంది, దానికి చుట్టుకొని ఒత్తుకుంటూ ఉంటుంది. అది ఇంకా గాయం అవుతూ ఉంటుంది, ఇంకా నన్ను గాయం చేస్తావని ఇంకా ఒత్తుతూ ఉంటుంది. దాన్ని ఇంకా గాయం చేస్తూ ఉంటుంది, ఇంకా ఒత్తుతూ ఉంటుంది. చివరికి ఒత్తుకొని కొరికి దాని పళ్ళన్నీ కూడా విరిగిపోతాయి, దాని పొట్టంతా కూడా తెగిపోద్ది. ఇంతకు అది ఏం చుట్టుకుందంటే ఒక రంపానికి చుట్టుకుంది. కాబట్టి వివేకం లేదు కాబట్టి మూర్ఖమైనటువంటి ప్రవర్తించి మరణానికి తెచ్చుకోవటం, చావుకి తెచ్చుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం ఎంత మంచి సాక్ష్యం ఏంటంటే, ఆలకించుడి నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో వచ్చిన దగ్గర నుంచి సాతాను శోధించిన, సమాజం శోధించిన, మత పెద్దలు శోధించిన, చట్టాలు శోధించిన, ఆయనకి ఎదురైనటువంటి ప్రతి సవాళ్ళకు ఎక్కడ కూడా ఆయన వివేకాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. దావీదు సొలొమోను దేవుణ్ణి అదే అడుగుతాడు, నీకేం కావాలి సొలొమోన్ అంటే, వివేకము కలిగినటువంటి హృదయం నాకు దయచేయి ప్రభు అంటాడు. వివేకము కలిగినటువంటి వ్యక్తి సరి అయినటువంటి నాయకత్వాన్ని కలిగి సరిగా కార్యక్రమాల్ని నిర్వహించటం అనేటువంటి జరిగింది. యేసు ప్రభు ఆ శిలువ ఘట్టం ముగించేంత వరకు ఎక్కడ కూడా ఆయన నలిగిన రెల్లును కూడా ఆయన విరవలేదు. అంత వివేకం కలిగి, అంత జ్ఞానము కలిగి దేవుని చిత్తాన్ని జరిగించడానికి యేసు ప్రభు వారు అంత త్యాగపూరితమైనటువంటి పని మనసు కలిగిన ప్రభువుగా మనకున్నాడు. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే, మీరు పక్కన 50వ వచనాన్ని కనుక మీరు చూస్తే 50వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు, ఆయన కొట్టువారికి వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరికేటువంటి వారికి చెంపలను అప్పజెప్పాడు, ఉమ్ము వేసేటువంటి వారికి, అవమానపరిచేటువంటి వారికి ముఖము దాచుకోలేదు. కొట్టే వాళ్ళకి, లేకపోతే ఉమ్ము వేసేటువంటి వాళ్ళకి, వెంట్రుకలు పీకే వారికి ఎక్కడ కూడా ఏమీ ఆయన దాచుకోవటం అనేటువంటిది చేయలేదు. అందుకని మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు, నిన్ను చూచి, యెషయా గ్రంథం 52:14, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని ఎలాగో విస్మయముందిరో. యేసు ప్రభు ముఖం, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో శ్రేష్ఠుడైన వాడు. అలాంటి ముఖం ఈరోజు ఎలా ఉందంటే, అనేక మంది అసహించుకునేటట్టుగా, చెకుముకు రాతి వలె అది అసహించబడేటట్టుగా తలకు ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన అరచేతులతో గుద్ది, ముసుకేసి గుద్ది, అక్కడ చూసినప్పుడు వికారమైనటువంటి రూపంతో యేసు ప్రభు వారిని మార్చారు. ఆయన సొగసైనను స్వరూపమైన లేకుండా ఆయన మన కొరకు నలగొట్టబడను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఇందులో దేవుని ప్రేమ ఎంత అమితంగా ఉందో, క్రీస్తు త్యాగం ఎంత అమితమైందో. అందుకే ఇక్కడ అంటాడు, అలాగే అతడు అనేక జనములను చిలకరించును, అనేక జనములను ఇక్కడ అంటాడు విస్మయము పుట్టించును. రాజులు అతను చూసి నోరు మూసుకునేదరు, తమకు తెలియబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గురించి, ఆయన చేసినటువంటి యాగాన్ని గురించి అనేక మంది గొప్పగా చెప్తారు. అందుకని మీరు ఇక్కడ చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో, అతడు తనకు కలిగిన వేదను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించు, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కాబట్టి ఈ వివేకం, ఈ అనుభవ జ్ఞానం, ఈ ఓర్పు, ఈ సహనం ఎందుకంటే అనేకులను నిర్దోషులుగా చేయటం. ఎందుకంటే లోకమంతా పాపంలో ఉంది, దేవునికి దూరంగా ఉంది, దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు, పాపము, శాపము, నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు.
కాబట్టి ఎలా నిర్దోషులు అవుతారు, ఎలా నిరపరాధులు అవుతారు, ఎలా పరిశుద్ధపరచబడతారు, ఎలా దేవుణ్ణి సమీపస్తులు అవుతారు, ఇవన్నీ ఒకనికి అప్పచెప్పబడ్డాయి బాధ్యత. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ఘట్టంలో శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడం. పాత నిబంధనలో 5 బలులు ఎలా ఉన్నాయో ఆ బలులన్నీ ఒక్కరోజు ఆ కలువరిలో యేసు ప్రభువారి సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్య బలి, మరి ప్రాయశ్చిత్త బలి, ఈ బలులన్నీ యేసు ప్రభు ఒక్కరోజే సర్వలోకం కొరకు నీ కొరకు జరిగించాల్సి ఉంది. నిర్దోషంగా నిరపరాధిగా ఆయన జరిగించిన క్రియ ఎక్కడ కూడా ఆయన వివేకాన్ని కోల్పోలేదు, తొందరపడలేదు. ఎక్కడ కూడా వివేకం అనేటువంటిది కోల్పోకుండా, తొందరపడకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన జరిగించాడు. నీ కోసం, నా కోసం ఎంతో త్యాగపూరితమైనటువంటి మనసును ప్రభు ఇక్కడ కలిగి ఉన్నాడు. అందుకని 12వ వచనాన్ని కనుక మీరు చూస్తే, కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనుల్లో అతను కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొను, ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏంటంటే ప్రాణమును ధారపోసెను, అక్రమము చేయువారిలో ఒకటిగా ఎంచబడెను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళ గురించి విజ్ఞాపనం చేశాను. ఎక్కడ కూడా అవివేకం అనేటువంటిది ఎక్కడ కూడా క్రీస్తు ప్రభు ప్రదర్శించలేదు. వివేకము కలిగి తన కార్యములన్నీ దేవుడు తనకు అప్పచెప్పిన ప్రతి పనిని యేసు ప్రభు వారి సిలువలో మన కొరకు ప్రభు ఆయన జరిగించాడు. మీరు చూస్తే కీర్తనలు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మీరు చూసినప్పుడు ఆయన పరిపాలన గురించి చెప్తా ఉన్నటువంటి మాట మనకు కనబడుతుంది. 23వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించుచు భూమి మీద నీతి న్యాయములను జరిగించును. కాబట్టి వివేకముగా జరిగించుతూ భూమి మీద నీతి న్యాయములు జరిగించును. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయము దేవుడిస్తాడు. ఆయనే మనకు వివేకము, వివేచన అన్నీ ఆయనే. కాబట్టి యేసు ప్రభుని గురించి చెబుతున్న మాట ఏంటంటే, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అవమానాలు రాని ఏమన్నా రాని వాటిని భరించి ఆ పనిని సక్రంగా నిర్వహించటం. అందుకని వివేకము గల నాయకుడిగా యేసు ప్రభు వారు యుద్ధం చేశారు. ఎవరితో చేశారు తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మనము రక్తమాంసము గల వారమైనందున జీవితకాలమంతా మరణదాశముకు లోబడినటువంటి వారిని విడిపించుటకై ఆయన రక్తమాంసంలో పాలిభాగస్తుడై మరణము యొక్క ముళ్ళును విరిచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన విజయ గర్వంతో ఆయన లేకపోతే విజయంతో ఆ మరణాన్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. అపవాది క్రియలను లయపరచటం, అపవాదిని సిలువలో చితక తొక్కటం అనేది జరిగింది. అందుకని సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కించును. ఎందుకంటే అపవాదికి ముళ్ళు ఎరవబడింది, అపవాది చితక తొక్కబడింది, అపవాది గాయపరచబడింది. క్రీస్తు యొక్క వివేకం ద్వారాగా ఆ సిలువ ఘట్టంలో అపవాది ఓడిపోయాడు, మరణం ఓడిపోయింది. ఈరోజు మనకు ఒక గొప్ప విమోచన, గొప్ప మార్గం అనేది క్రీస్తు ప్రభువారి ద్వారా తెరవబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారాగా మనం దేవునికి సమీపస్తులు అవటానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం పరిశుద్ధమైనది, నూతనమైనది, జీవము కలిగినది. ఆయన ద్వారాగా మనం దేవుని దగ్గరికి సమీపస్తులు అవటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్న దేవుడు ఆయనే శరీరధారిగా వచ్చి ఈ కార్యములన్నీ ఎంతో వివేకంగా జరిగించాడు. కాబట్టి మన దేవుని నమ్మిన పిల్లలు కూడా మన జీవితాల్లో మనం మాట్లాడే మాటలు, పనులు, జరిగించే విషయాల్లో వివేకం కలిగి దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.